హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో నేను దుబాయ్లో సేఫ్గా ఉన్నాను. దిస్ ఇస్ అ మెసేజ్ టు ఆల్ మై ఫ్రెండ్స్, వెల్ విషర్స్, ఫ్యామిలీ, ఎవ్రీవన్. ఎందుకంటే ఐ బీన్ రిసీవింగ్ మల్టిపుల్ మెసేజెస్, హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ సిన్స్ లాస్ట్ నైట్. సో ఆస్కింగ్ అబౌట్ మై సేఫ్టీ. సో ఐఎమ్ రైట్ నౌ వెరీ వెరీ సేఫ్. సో ఐఎమ్ స్టేయింగ్ ఎట్ హోమ్ సేఫ్. ఇక్కడ ఎలాంటి టెన్షన్ లేదు. సో జస్ట్ బీ హ్యాపీ గైస్. అండ్ ప్రస్తుతానికైతే ఇక్కడ సెక్యూరిటీ అలర్ట్ అయితే వచ్చింది, హై సెక్యూరిటీ అలర్ట్. అందుకని దే ఆస్క్డ్ us టు స్టే హోమ్ ఇండోర్స్. సో ఇంట్లోనే ఉంటున్నాము. అయితే మనకి ఖతార్లో, పక్కనే ఉన్న దేశంలో ఖతార్లో కానీ లేకపోతే బహరీన్లో కానీ వీటిలో కొంచెం ఈ గల్ఫ్ కంట్రీస్లో వాటిలో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ మిసైల్స్ డైరెక్ట్ గా వేస్తున్నారు. అసలు వై ఇరాన్ ఈజ్ అటాకింగ్ యుఏఈ ఆర్ ఖతార్ ఆర్ బహ్రెయిన్ ఆర్ సౌదీ అని అంటే, ఈవెన్ అబుదాబి కూడా. ఎందుకోనంటే ఎక్కడైతే యుఎస్ మిలిటరీ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా అటాక్ చేస్తున్నారు. అండ్ లక్కీలీ యుఏఈ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫోర్స్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. ఆ మిసైల్స్ అటాక్ అవ్వకుండా ఆ మిసైల్స్ ని వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. ఆ ప్రాసెస్ లో వాటి శకలాలు, వాటి డెబ్రిస్ అనేది కింద పడుతూ, సో కొంచెం రిస్క్ ఉంది కాబట్టి బయట తిరగకండి అని చెప్తున్నారు. సో ఆల్రెడీ ఇక్కడ ఈ యుఏఈ మొత్తం కంప్లీట్ జీసీసీ ఎయిర్ స్పేస్ అంతా కూడా కంప్లీట్ బ్లాక్ చేసేసారు. అందుకని ఆల్ ఫ్లైట్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్. సో ఎయిర్పోర్ట్ ఈస్ ఆల్సో బీన్ క్లోజ్డ్. సో ఎవరు ఇక్కడ నుంచి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు, అక్కడ నుంచి బయట నుంచి ఇక్కడికి వద్దామనుకున్న వాళ్ళు కూడా రాలేరు. సో అందుకని ప్లాన్ యువర్ ట్రావెల్ అకార్డింగ్లీ. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం ఏం చేయడానికి లేదు. సో బిజినెస్ హ్యాస్ బీన్ స్టాల్డ్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ నౌ. సో మనం ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయాలి. బయట అయితే మాత్రం సిచ్యువేషన్ మరీ అంత ఘోరంగా లేదు. కాకపోతే వేరే పక్కన దేశాల్లో కొంచెం దారుణంగా ఉంది కాబట్టి ఇప్పటికీ మనకి అక్కడ ఖతార్లో అక్కడ ఇప్పటికీ మిసైల్స్ వేస్తున్నారంట. జస్ట్ 10 నిమిషాల క్రితం వరకు కూడా తెలిసిన విషయం. నిన్న కూడా ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ ద లోకల్ అరబీ పర్సన్, ఒక ఎమిరాతీ పర్సన్ తో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే హీ వర్క్స్ ఫర్ ఆర్మీ అనమాట. సో ఇక్కడ ఏం పెద్ద ఇబ్బంది ఉండదు, మనకు ఓన్లీ జస్ట్ యుఎస్ ఆర్మ్ ఫోర్సెస్ ని మనం కాపాడుకోవాలి అని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయనంత పెద్దగా అన్ఫార్చునేట్ అటాక్ అనేది జరిగింది. But we are all safe right now.